నమస్తే. ప్రజెంట్ మనం దైవాలగూడెం దగ్గర ఉన్నాం. సో ముగ్గురితో పాటు ఆయన పైన ఫోక్సో కేసు పెట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని సైతం ఇదే దైవాలగూడెంలో చంపినటువంటి అత్యంత దుర్మార్గుడు రాజ్కుమార్. సో ఒకసారి దైవాలగూడెంలో మాట్లాడుతూ ఉంటే ఇక రాజ్కుమార్కు లేనటువంటి అలవాటు లేదు. ఒక రకంగా అమ్మాయిలకు సంబంధించినటువంటి దాంట్లో, అలాగే ఇది పత్తాలాట పేకాటకు సంబంధించినటువంటి దాంట్లో ఆన్లైన్ గేమ్లకి విస్తృతంగా అలవాటు పడి చాలా అప్పులు చేసినట్టుగా, అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి తన భార్యకి సైతం కూడా పలుమార్లు చెప్పిండట, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానికి నువ్వు కూడా సహకరించాలి, నువ్వు కూడా ఒప్పుకోవాలని చెప్పేసి వాళ్ళ భార్యతో సైతం కూడా తరచుగా గొడవ పెట్టుకునేటటువంటి వాడని ఇక్కడ ఉన్నటువంటి దైవాలగూడెంలో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చిన్న గ్రామం దైవాలగూడెం అంటే చాలా చిన్న గ్రామం ఇది. ఇక్కడ ఇంట్లో వాళ్ళ ఇద్దరు చిన్న పిల్లల్ని, అంటే 3.5-4 సంవత్సరాలు ఉన్నటువంటి పాపని, అలాగే 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాబుని సైతం కూడా అత్యంత కిరాతకంగా కత్తితోటి పదే 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 పొడి చేసి చంపేసిండు. సో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి తన భార్య అయినటువంటి సరితను సైతం కూడా వెంటాడి వేటాడి చంపేసిండు. సో అత్యంత దుర్మార్గకంగా. సో నిజంగా అసలు ఈ సమాజంలో ఇటువంటి క్రూరముగాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడేమో కక్షతోటి వాళ్ళని చంపేసిండు, కేసు పెట్టిందన్నటువంటి కక్షతోటి ఆ కుటుంబాన్ని మొత్తమే లేకుండా చేస్తే, ఇక్కడేమో సొంత భార్యని అలాగే కన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన ఇదంతా కూడా. ఇప్పటికీ పోలీసులు అదుపులు లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆచూకీ లేదు. పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ కనుక మనకి ఇక్కడ కనబడతా ఉన్నది కదా. సో బ్లడ్ కూడా కనబడతా ఉన్నది ఇక్కడ. సో ఈ బ్లడ్ అంతా కూడా మైనర్ బాలికకు సంబంధించినటువంటి బ్లడ్. సో 16 నుంచి 17 సంవత్సరాలు ఉన్నాయి ఆ బాలికకి. సో ఆ బాలికకు సంబంధించినటువంటి బ్లడ్. మరి ఆ బాలికను ఇక్కడ దానికి తీసుకురావడానికి కారణం ఏంటిది? సో ఆ బాలిక కుటుంబ సభ్యులేమో షాబాద్లో చచ్చిపోయి వాళ్ళు విగత జీవులుగా ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒకరేమో రుక్కమ్మ, ఇంకోమో వాళ్ళ అమ్మాయేమో లక్ష్మి. వాళ్ళిద్దరిని ఆ ఇంటి దగ్గర చంపేసిండు. భార్య ఇద్దరు పిల్లల్ని ఈ ఇంట్లో చంపేసిండు. ఆ అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అసలు అమ్మాయి ఇక్కడ దానికి రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చిండా, లేకపోయినట్టు ఇంకేమైనా మాయమాటలు చెప్పి తీసుకుని వచ్చిండా? సో ఇవన్నీ ఊహాగానమైనటువంటి వార్తలు మాత్రమే. సో అమ్మాయి సైతం కూడా ఇష్టంగా అబ్బాయితో వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇది అన్నీ కూడా పూర్తిగా తెలవాలి. నిజాలంటే నోరు విప్పాల్సింది ఒకరే ఒకరు, బతికున్నటువంటి రాజ్కుమార్ మాత్రమే. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళిద్దరు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ఆస్కారం లేదు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి భార్య చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఇప్పుడు తప్పించుకపోయి పోలీసులకు కూడా అదుపులకు లేకుండా, పోలీసులకు దొరకకుండా పారిపోయినటువంటి రాజ్కుమార్ మాత్రమే నిజ నిజాలు తెలపాలి. సో ఇక్కడ వరకు ఒక రకమైనటువంటి వాదన అయితే, మరొక పక్కన రాజ్కుమార్ ఇప్పటివరకు లేడు. ఒక పక్కనే ఉన్నటువంటి నందిగామ దగ్గర ఏదో ఆచూకీ లభించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు. ఒకవేళ రైల్వే పట్టాల మీద కూడా విగత జీవిగా పడిపోయినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి, అది కూడా క్లారిటీ లేదు. సో ఇక్కడ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, ఈ అమ్మాయి మైనర్ అమ్మాయిని ఇక్కడ దానిక కారులో ఎక్కించుకొని ఇందాక తీసుకొని వచ్చిండు. ఈ ఊరు సైతం కూడా ఆ అబ్బాయికి సంబంధించి రాజ్కుమార్ సంబంధించినటువంటి ఊరు. ఆ ఊరికి కేవలం 150 నుంచి 200 మీటర్ల దూరం మాత్రమే ఉన్నది. సో నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రాంతమే. రాత్రి 11:50 ఆ టైంలో జరిగినటువంటి హత్యగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సార్ ఇక్కడ నుంచి ఈమెను చంపిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని చంపేసిండా, లేకపోతే ఇక్కడ ఈమెను చంపిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ నానమ్మని ఏమైనా చంపేసిండా, లేకపోతే అక్కడ చంపేసిన తర్వాతనే ఇక్కడ దానికి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఈ ఇద్దరు కలిసి ఏమైనా వాళ్ళని చంపేసి ఇక్కడ దానికి వచ్చిందా? ఇవన్నీ కూడా పోలీసులకు కూడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఈ వివరాలను సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో దీంట్లో ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యి ఫోక్సో కేసు పెట్టినాక నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐ పైన, సిఐ పైన, పోలీస్ ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోవాలంటూ ఈ బాధిత కుటుంబం ఎవరైతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు మీద బైఠాయించిండు. కానీ ఎట్టకేలకు ఒక ఎస్ఐ రమేష్ అన్నటువంటి వ్యక్తిని మాత్రమే పోలీస్ శాఖ సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి ఆ యొక్క నిరసన విరమింపజేయడం జరిగింది. సో ఒక పక్కన మృతదేహాలన్నీ కూడా ఇంకా పోస్ట్ మార్టంలోనే ఉన్నాయి. ఇక సొంత గ్రామం వాళ్ళదేమో షాబాదు, ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దైవాలగూడకి అండ్ షాబాద్కి. ఇక్కడ వీళ్ళ బాడీలు రాలేదు, అక్కడ వాళ్ళ బాడీలు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు సైతం రమేష్ని మాకు అప్పగించండి, ఇక్కడ ఉన్నట్టు రాజ్కుమార్ని మాకు అప్పగించండి, రాజ్కుమార్ని పబ్లిక్లోనే శిక్షిస్తాం, పబ్లిక్లోనే ఉరిదిస్తామని చెప్పేసి ఆ మృతురాలకు సంబంధించినటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈ మైనర్ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో చేసుకున్నటువంటి భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సరితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా వాడు కూడా బతకడానికి ఆస్కారం లేదు, చాలా దుర్మార్గుడు. సో ఏ తప్పు చేయలేనటువంటి ఇద్దరు చిన్న పిల్లల్ని
అలాగే కట్టుకున్నటువంటి భార్యని ఎంతో నమ్మి సో చివరి వరకు తోడుగా ఉంటానని చెప్పేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్యని సైతం కూడా వేటాడి చంపడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. సో ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా భార్య బయటకు వచ్చి చెప్పేది కాదు. ఒక పక్కన వాళ్ళది ప్రేమ వివాహం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇద్దరు చాలా ముద్దొస్తా ఉన్నారు, ఇద్దరు పిల్లలు సైతం కూడా. వాళ్ళను కూడా కనీసం కనికరం లేకుండా, చిన్న పిల్లలు కదా, అప్పుడప్పుడే చిన్న మాటలు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళని బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి వాళ్ళని సైతం కూడా చంపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సో ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయిందో తెలియదు రాజ్ కుమార్ ఆచూకీ కోసం అయితే పోలీసులు అయితే ఇంకా వెతుకుతా ఉన్నారు. సో దీనిపైన ఇంకా పోలీసులు ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ మైనర్ అమ్మాయి ఈ దైవాలగూడకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? వీళ్ళిద్దరు కలిసి ఒకవేళ కనుక ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి షాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో సైతం కూడా అమ్మాయి అండ్ ఈ రాజ్ కుమార్ ఇద్దరు కూడా కలిసి వస్తున్నటువంటి విజువల్స్ బయటకు వచ్చినాయి. అమ్మాయి పక్కమటే ఇల్లు చాలా ఉన్నాయి, నేను కూడా అక్కడ పోయి చూసినప్పుడు మరి అమ్మాయి ఎందుకు బయటకు వచ్చినప్పుడు అరవలేదు? సో ఎందుకు రాజ్ కుమార్ నమ్మి బయటకు వచ్చింది? లేకపోతే దాంట్లో వాళ్ళిద్దరిని చంపిన తర్వాత వీళ్ళిద్దరు ఏమైనా బయటకు వచ్చిందా, లేకపోతే ఈ అమ్మాయిని చంపి వీళ్ళిద్దరిని చంపిన తర్వాత ఆడికి వెళ్ళిందా? సో ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థాయిలోనే ఆ తరహాలోనే ఇప్పుడు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.